ఈరోజు మన ప్రపంచంలో కంటికి కనిపించని భయంకరమైన మార్పేదో జరుగుతోంది. సత్యం అపహాస్యం చేయబడుతోంది, దుష్టత్వం బహిరంగంగా మారిపోతోంది. బైబిల్ గ్రంథం వేల సంవత్సరాల క్రితం ఏ దేశాలు ఎలా మారతాయని చెప్పిందో ఈరోజు అక్షరాలా అదే జరుగుతోంది. ఒక్కసారి మన చుట్టూ ఉన్న టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని గమనించండి. ఎంతగా పెరిగిపోయిందంటే లేని వ్యక్తుల ముఖాలను ఉన్నట్టుగా, వాళ్లు మాట్లాడని మాటలను మాట్లాడినట్టుగా నమ్మించే స్థాయికి వెళ్ళిపోయింది. ఒక అబద్ధం సెకండ్ల వ్యవధిలో ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది. 2 తెస్సలోనికయులకు 2వ అధ్యాయంలో బైబిల్ ఒక భయంకరమైన హెచ్చరిక చేస్తోంది. ప్రజలు సత్యమును ప్రేమించలేదు గనుక వారు అబద్ధమును నమ్మునట్లు దేవుడు ఒక బలమైన భ్రమను పంపుతాడు. ఆలోచించండి, రేపు దేవుని రాకడలో లక్షలాది మంది విశ్వాసులు అకస్మాత్తుగా మాయమైపోయినప్పుడు ఈ ప్రభుత్వాలు, ఈ లోకనాయకులు ఒక పెద్ద అబద్ధాన్ని సృష్టిస్తారు. బైబిల్ని నమ్మని ఈ గుడ్డి లోకం ఆ అబద్ధాన్ని గుడ్డిగా నమ్మేస్తుంది. అదే సమయంలో మనుషుల నైతిక స్థితి ఎలా ఉందో చూడండి. 2 తిమ్మోతి 3వ అధ్యాయంలో చెప్పబడినట్లు మనుషులు స్వార్థపరులు, ధనాపేక్షులు, గర్విష్ఠులు, దేవునికంటే సుఖభోగాలను ఎక్కువగా ప్రేమించేవారిగా మారిపోయారు. ఒకప్పుడు దాచుకునే పాపాన్ని ఈరోజు రోడ్ల మీద సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా సంఘాల్లో భక్తి అనే పైరూపం ఉంది, కానీ దానిలో దేవుని శక్తి లేదు. పవిత్రత లేని ఆశీర్వాదం కావాలి, సిలువలేని పరలోకం కావాలి. చీకటిని వెలుగు అని, వెలుగును చీకటి అని పిలిచే భయంకరమైన అంత్యదినాల్లో మనం బ్రతుకుతున్నాం. దేవుడు తన ప్రవచనాలను నెరవేరుస్తాడు అనడానికి భూమిమీద ఉన్న అతిపెద్ద సాక్ష్యం ఇశ్రాయేల్ దేశం. శతాబ్దాలపాటు చెల్లాచెదురైపోయిన ఆ యూదా జనాంగాన్ని దేవుడు మరలా వారి సొంత భూమికి రప్పిస్తానని ప్రవక్తలు చెప్పారు. ఎవరికీ సాధ్యం కాదు అనుకున్నది దేవుడు చేశాడు. ఇశ్రాయేల్ దేశం మళ్లీ ప్రాణం పోసుకుంది. యెరూషలేము నగరం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకో తెలుసా? యెరూషలేము ఒక సాధారణ నగరం కాదు. యేసుక్రీస్తు సిలువ వేయబడిన నగరం, మృత్యుంజయుడై లేచిన నగరం, మరియు ఆయన మరలా తిరిగి రాబోయే నగరం. దేవుని ప్రవచన గడియారం టిక్ టిక్ మంటూ వేగంగా తిరుగుతోంది. సంఘమా, మేల్కో! దేవుని రాకడ అంటే ర్యాప్చర్ నీడే జరగవచ్చు. వచ్చే సంవత్సరం కాదు, ఇంకొక ఎలక్షన్ అయిపోయాక కాదు, ఇంకొక యుద్ధమైపోయాక కాదు, ఈరోజే. ఈ మెసేజ్ ముగిసేలోపే దేవుని బూరం రోగవచ్చు. నువ్వు వేసుకున్న ప్లాన్స్ పూర్తి కాకముందే యేసుక్రీస్తు తన సంఘాన్ని పరలోకానికి పిలవవచ్చు. దేవుని రాకడ అనేది జనాలను భయపెట్టడానికి సృష్టించిన మతపరమైన కథ కాదు. ఇది దేవుని వాక్యమిస్తున్న ప్రత్యక్ష వాగ్దానం. 1 తెస్సలోనికయులకు 4:16 చెబుతోంది, ప్రభువు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతులు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము ప్రభువును ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఆ క్షణంలో ప్రతి శవం తెరవబడుతుంది. ప్రతి రోగం, ప్రతి నొప్పి, వృద్ధాప్యం మాయమైపోతాయి. క్షణమాత్రంలో, కంటి రెప్పపాటులో మన శరీరాలు మహిమా శరీరాలుగా మార్చబడతాయి. కానీ ఇక్కడ ఒక సత్యం గమనించాలి. రాకడ వేరు, రెండవ రాకడ వేరు. రాకడలో యేసయ్య తన సంఘం కొరకు వస్తాడు, మనం ఆయనను ఆకాశంలో కలుసుకుంటాం. కానీ రెండవ రాకడలో భూమిమీద రాజ్యమేలుతున్న క్రీస్తు విరోధిని నాశనం చేయడానికి యేసయ్య తన పరిశుద్ధులతో కలిసి నేరుగా భూమిమీదకు వస్తాడు. సంఘం ఉగ్రతపాలు కాకుండా దేవుడు ఆకాశంలోకి ఎత్తుకుపోవడమే ఈ రాకడ. యోహాను 14లో యేసయ్య తన శిష్యులతో ఏమన్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల మిమ్మును నా యొద్దకు తీసుకొని పోవుటకు మరలా వస్తాను. ఆయన ఒక దూతను పంపుతాననలేదు, తానే స్వయంగా వస్తానన్నాడు. రాకడ ఈరోజే ఎందుకు జరగవచ్చు అంటున్నానంటే, దేవుడు తన సంఘాన్ని ఎత్తుకుపోవడానికి ముందు జరగాల్సిన ప్రవచనాలు బైబిల్లో ఇక ఏమీ మిగలలేదు. క్రీస్తు విరోధి బహిరంగంగా కనిపించాల్సిన అవసరం లేదు. మృగుపు ముద్ర ముందే రావాల్సిన అవసరం లేదు. 3వ దేవాలయం ముందే కట్టబడాల్సిన అవసరం లేదు. అవన్నీ సంఘం ఎత్తబడిన తరువాత జరిగే శ్రమల కాలానికి సంబంధించినవి. మన నిరీక్షణ క్రీస్తు విరోధి కోసం కాదు, క్రీస్తు కోసం. వీఆర్ వెయిటింగ్ ఫర్ క్రైస్ట్, నాట్ ది యాంటీ క్రైస్ట్. రాకడ అకస్మాత్తుగా వస్తుంది. దానికి టీవీలో ముందే కౌంట్డౌన్ పడదు. ఇంకా 7 రోజులే ఉంది, మారుమనసు పొందండి అని ఎమర్జెన్సీ అలర్ట్ రాదు. ఒకే ఒక్క క్షణం. మనుషులు డ్రైవింగ్ చేస్తుంటారు, నిద్రపోతుంటారు, ఆఫీస్లో ఉంటారు, బిజినెస్ చేస్తుంటారు, పార్టీలు చేసుకుంటుంటారు.
అకస్మాత్తుగా ప్రభువు దిగివస్తాడు, బూరం మ్రోగుతుంది, సంఘం మాయమైపోతుంది. యేసుక్రీస్తు అంత్యదినాలను నోవహు దినాలతో పోల్చాడు. మనుషులు ఏమీ పట్టినట్లు తింటూ తాగుతూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. నోవహు ఓడకడుతూ వాళ్ళకు సువార్త చెప్పినా ఎవరూ వినలేదు. ఆ తరువాత ఓడ తలుపు మూయబడింది. ద డోర్ వాస్ షట్. ఈరోజు కూడా లోకం దేవుని సువార్త వింటోంది, ఈ సూచనలు చూస్తోంది. అయినా కూడా దేవుడు రాడు అన్నట్లుగానే నిర్లక్ష్యంగా జీవిస్తోంది. దేవుడు తన సంఘాన్ని ఉగ్రత కోసం నియమించలేదు. 1 తెస్సలోనికయులకు 5 చెబుతోంది. దేవుడు సొదొమ మీద అగ్ని కురిపించే ముందు లోతును ఎలాగైతే బయటకు తీసుకువచ్చాడో, ఈ లోకం మీద శ్రమల కాలం పడే ముందు దేవుడు తన బిడ్డలను రక్షించుకుంటాడు. కాని ఇక్కడ ఒక అతి భయంకరమైన నిజం చెప్పనా? నేను క్రైస్తవుడిని అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ దేవుని రాకడకు సిద్ధంగా లేరు. ఈ రాకడ అనేది నిజమైన విశ్వాసానికి, గుడ్డి మతానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బయటపెడుతుంది. నువ్వు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళినంత మాత్రాన రక్షించబడవు. నీ తల్లిదండ్రులు ప్రార్థనపరులైనంత మాత్రాన నువ్వు పరలోకం వెళ్ళవు. నీకు 10 ఆరాధన పాటలు పాడటం వచ్చినంత మాత్రాన, మెడలో సిలువ వేసుకున్నంత మాత్రాన నువ్వు రక్షించబడవు. మత్తయి సువార్త 25లోని 10 మంది కన్యకల ఉపమానం చూడండి. 10 మంది పెండ్లి కుమారుడి కోసమే ఎదురుచూస్తున్నారు. 10 మంది చేతిలో దివ్వీట్లున్నాయి. పైకి చూడడానికి అందరూ సిద్ధంగానే కనిపించారు. కాని 5గురి దగ్గర మాత్రమే నూనె ఉంది. అర్ధరాత్రి పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. నూనె ఉన్నవారు లోపలికి వెళ్లారు. మిగతా 5గురు పరిగెట్టుకుంటూ వెళ్లి నూనె తెచ్చుకునేలోపు తలుపు మూయబడింది. వాళ్ళు ఎంత ఏడ్చినా, తలుపు బాధినా ఆ తలుపు తెరవబడలేదు. నా ప్రియమైన స్నేహితుడా, సిద్ధపాటు అనేది ఎవ్వరి దగ్గర అప్పుగా తెచ్చుకోలేవు. నీ తల్లి విశ్వాసం నిన్ను రక్షించదు. నీ పాస్టర్ గారి విశ్వాసం నిన్ను రక్షించదు. నీ పాపాలను ఒప్పుకొని యేసు రక్తంలో కడగబడి నీ సొంతంగా దేవునితో సంబంధం కలిగి ఉంటేనే నువ్వు రక్షించబడతావు. ఈ రోజుల్లో చాలామందికి ప్రవచనాలంటే ఇష్టం. యూట్యూబ్లో వీడియోలు చూస్తారు, కానీ పవిత్రంగా బ్రతకరు. కోపాన్ని వదిలిపెట్టరు, క్షమించరు, రహస్య పాపాలు చేస్తూనే ఉంటారు. 2 జీవితాలు జీవిస్తుంటారు, బయట భక్తిగా, గదిలో పాపంతో. 1 యోహాను 3 చెబుతోంది, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు తన్ను తాను పవిత్రం చేసుకుంటాడు. నీకు రాకడ మీద నమ్మకం ఉంటే నువ్వు పాపంలో బ్రతకలేవు. ఒకవేళ రాకడ వస్తే, నువ్వు విడవబడితే ఈ భూమి మీద పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలవా? ఒక్కసారిగా భయంకరమైన గందరగోళం. కుటుంబ సభ్యులు తమ బిడ్డల కోసం, భార్య కోసం వెతుకుతూ గుండెలు బాదుకుని ఏడుస్తుంటారు. దేవుడు లేడని ఎగతాళి చేసిన వారికి అప్పుడర్థమవుతుంది తాము ఎంత గొప్ప రక్షణను పోగొట్టుకున్నారో అని. అప్పుడే ప్రపంచనాయకుడిగా క్రీస్తు విరోధి ఉద్భవిస్తాడు. ఈ గందరగోళానికి తానే పరిష్కారమని నమ్మిస్తాడు. దేవుణ్ణి తృణీకరించిన ఈ లోకం ఆ నకలీ రక్షకుణ్ణి దేవుడిగా పూజిస్తుంది. వాడి మృగపు ముద్ర లేకుండా ఎవరూ ఏమీ కొనలేరు, అమ్మలేరు. ఆ శ్రమల కాలంలో యుద్ధాలు, కరువులు, దేవుని ఉగ్రత భూమి మీద కుమ్మరించబడుతుంది. అప్పుడు ఎవరైనా యేసుక్రీస్తును నమ్ముకోవాలంటే ఆ క్రీస్తు విరోధికి తల వంచకుండా తమ ప్రాణాలను బలి తీసుకునేంత వరకు ఘోరమైన హింసను అనుభవించాల్సిందే. అందుకే చెబుతున్నాను, యేసుక్రీస్తును అంగీకరించడానికి ఇదే అత్యంత సురక్షితమైన సమయం. ద సేఫెస్ట్ టైమ్ ఈజ్ నౌ. తరువాత ఎప్పుడో సీరియస్ అవుతాన్లే అని నిన్ను నువ్వు మోసం చేసుకోకు. ఆ తరువాత అనేది నీకు వస్తుందో రాదో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఎంజాయ్ చేసి ముసలితనం వచ్చాక దేవుణ్ణి నమ్ముకుంటాను అనుకోకు. దేవుని తలుపు ఎప్పటికీ తెరిచే ఉండదు. 2 కొరింథీయులకు 6:2 సెలవిస్తోంది, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసుక్రీస్తు నీ పాపాల కోసమే చనిపోయాడు. నీ శిక్షను తన శిలువ మీద భరించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. రక్షణ అనేది నువ్వు చేసే పుణ్యకార్యాల వల్ల రాదు. అది దేవుని కృప వల్ల నీ విశ్వాసం ద్వారా మాత్రమే వస్తుంది. రోమీయులకు 10 చెబుతోంది, యేసుక్రీస్తును నీ నోటితో ప్రభువుగా ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి లేచాడని నీ హృదయంలో నమ్మితే నువ్వు రక్షించబడతావు. దేవుని సంఘమా, మేల్కో. నిద్రపోయే సమయమిది కాదు. ఈ లోక ఆకర్షణలలో పడిపోకండి. మీ తలలు పైకెత్తండి. మీ విమోచన సమీపిస్తోంది. సత్యమును గట్టిగా పట్టుకోండి. మీ దీపాలు వెలుగుతూ ఉండేలా చూసుకోండి. దేవుడు మీకిచ్చిన పనిని పూర్తి చేయండి. ఒకరోజు, బహుశా ఎవరూ ఊహించని సమయంలో ఆఖరి వ్యక్తి రక్షించబడతాడు. పరలోకం నుండి తండ్రి ఆజ్ఞ ఇస్తాడు. ప్రభువు దిగివస్తాడు. బూరం రోగుతుంది. సమాధులు తెరవబడతాయి. దేవుని సంఘం ఈ లోకాన్ని విడిచిపెట్టి యేసయ్యను కలుసుకోవడానికి ఆకాశంలోకి ఎగిరిపోతుంది. అది పగలు జరగవచ్చు, అర్ధరాత్రి జరగవచ్చు, నువ్వు ఆఫీసులో ఉండగా జరగవచ్చు.
దేవుని రాకడ నేడే జరగవచ్చు. ప్రశ్న ఏంటంటే, నీ పేరు జీవగ్రంథంలో ఉందా? నీ దీపంలో నూనె ఉందా? ఆ బూరశబ్దం వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నా ప్రియమైన సహోదరీ సహోదరుడా, ఈ మాటలు నీ హృదయాన్ని తాకి ఉంటే, ఈరోజే దేవునికి నీ జీవితాన్ని అప్పగించి ఉంటే, వెంటనే కామెంట్స్లో నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని టైప్ చేయండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను తన రెక్కల చాటున భద్రపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేదు. మధ్యలో ఈ ఆస్తులు అంతస్తులు అన్నీ కేవలం ఒక నాటకం మాత్రమే. ఈ పాటను ఒక్కసారి హృదయపూర్వకముగా వినండి. ఇది కేవలం పాట కాదు, మీ జీవిత గమనాన్ని మార్చే ఒక హెచ్చరిక. ఇది విన్నాక మీ జీవితం మునుపటిలా ఉండదు, మీ ఆలోచన విధానం మారుతుంది. మట్టిలో పుట్టిన మనిషి నీవు మట్టికే చేరెదవు, గాలిలో కలిసే దీపం నీవు ఎన్నాళ్ళు వెలిగెదవు. అమ్మ కడుపులో మొదలాయను ఈ చిన్న ప్రయాణం, మరువకు నేస్తమా మరణమే దీనికి ముగింపు లేఖనం. ఎందుకు వచ్చావో తెలుసా ఈ లోకయాత్రకు? సృష్టికర్తను స్తుతించడానికి ఈ కొద్ది కాలము. శాశ్వతము కాదు ఈ లోకం, శాశ్వతము కాదు. నీవు సంపాదించిన ఆస్తిపాస్తులు నీతో రావు, నీవు ప్రేమించిన బంధుమిత్రులు కాటికి రారు. గడ్డి పువ్వు లాంటిదే ఈ మనిషి జీవితం, నీటి బుడగ లాంటిదే ఈ లోక వైభవం. యేసుని నమ్ముకో, నిత్య జీవం పొందుకో. లోకమంతా గెలిచిన మీ ఆత్మను కోల్పోతే లాభమేమిటి? మట్టిలో కలిసే ఈ దేహం కోసం పడే ఆరాటం కంటే మరణం లేని ఆత్మ కోసం చేసే పోరాటం మిన్న. కట్టావు, రాజులా బ్రతికావు, ఊపిరి ఆగిన మరుక్షణమే శవమైపోతావు. కట్టుకున్న భార్య అయినా కన్నీరే కార్చును, కన్న బిడ్డలైనా గోతి వరకే వచ్చును. ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే పోతావు. పాపము మూట కట్టుకొని నరకానికి సాగతావా? కాలము కరిగిపోతుంది, ఆయుష్షు తరిగిపోతుంది. తీర్పు దినము ఒకటి ఉన్నది, సిద్ధముగా ఉన్నావా? యేసు రక్తం పాపమును కడుగును, శిలువ త్యాగం పరలోకం చేర్చును. శాశ్వతము కాదు ఈ లోకం, శాశ్వతము కాదు. నీవు సంపాదించిన ఆస్తిపాస్తులు నీతో రావు, నీవు ప్రేమించిన బంధుమిత్రులు కాటికి రారు. గడ్డి పువ్వు లాంటిదే ఈ మనిషి జీవితం, నీటి బుడగ లాంటిదే ఈ లోక వైభవం. యేసుని నమ్ముకో, నిత్య జీవం పొందుకో. గాయపడిన హృదయానికి మందు వేసేది, అలసిపోయిన ప్రాణానికి విశ్రాంతినిచ్చేది కేవలం ఆయన ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ నీ హృదయాన్ని తాకితే నీ కన్నీరు ఆనంద బాష్పాలుగా మారుతుంది. ప్రపంచమంతా జయించిన నీ ప్రాణం పోతే లాభమేమి? అగ్ని ఆరదు, పురుగు చావదు ఆ భయంకర నరకంలో. రమ్ము
పాపి యేసు పాదాల చెంతకు నీ హృదయం ఇప్పుడే ఇవ్వు రక్షకుడైన దేవునికి యేసు పిలుచుచున్నాడు నీ కోసమే రావనేస్తమా రావనేస్తమా నీ పాపపు శిక్ష నుండి నిన్ను విడిపించడానికి ఆయన పిలుపు ఒక నిచ్చెన వంటిది. ఆ చేయి పట్టుకో, నిత్య జీవానికి చేరుకో.